8 మందితో కాపురం చేస్తున్నావా, ఎలా చేస్తున్నావు అన్నాడు. నేను చేయడం ఏంటి, వాళ్ళే చేస్తున్నారు అన్నాడు ఆయన. అది శ్రీకృష్ణుడు జవాబు. పైగా ఉద్ధవా, నువ్వు కూడా నిశ్చింతగా ఉండాలంటే ఓ పని చేయవయ్యా జీవితంలో అన్నాడు. ఏమిటో తెలుసా, అందరినీ ప్రేమించుము, ఎవరి యందు ఆసక్తి చూపించకము అన్నాడు. అది వేదాంత రహస్యం. అది వేదాంత రహస్యం. మనం అక్కడే దెబ్బతింటాం. అంటే ఇంకోటి తినగానే నాకు బొబ్బట్లు చాలా ఇష్టం అని నాబోటిగాడు ప్రకటించాడు అనుకో, జీవితం అంతా బొబ్బట్లే తినాలి. ఎందుకంటే ఆయనకి బొబ్బట్లు ఇష్టం అనే విషయం ప్రచారం అయితే ఎవరింటికి వెళ్ళినా బొబ్బట్లు పెడతారు, తినలేక చచ్చిపోతారు. నేను పొరపాటుని ప్రకటించి ఇబ్బంది పడ్డా. 2-3 ప్రవచనాల్లో అట్టికాయ వేపుడు, వంకాయ పచ్చడి అన్నా. నాకేవో అవి ఇష్టం కొంచెం. అవి చెప్పినందుకు ఏమైందంటే, నేను కింద సంవత్సరం చూశానండి, ఏడాదిలో నేను బయట ప్రవచనాలు చెప్పిన ఒక 100-150 ఉన్నాయి. 150 అట్టికాయ వేపుడు, 150 వంకాయ పచ్చళ్ళు తిన్నాను నేను. విసిగెత్తిపోయింది ప్రాణం. పైగా నాకు అవి ఇష్టం కావడం వల్ల ఇంటికి వెళ్ళాక ఆవిడ కూడా అవే పెట్టింది. నువ్వు ఇవే పెడితే నేను బతకాలా వద్దా అన్న. మరి మీరు ఎందుకు చెప్పారండి అవి? మనం చెప్పకుండా ఉండలేం. మనం ఏం చేస్తాం, మన బలహీనత మంది చెప్పేయడం అలవాటు. మనదంతా ఓపెన్ యూనివర్సిటీ. నేనే ఇబ్బంది పడ్డాను చెప్పి, అవి బాబు ఇంక చెప్పకూడదు ఇలాంటివి. ఇంక వెరైటీ లేదు జీవితంలో. నా బతుకంతా అట్టికాయ వేపుడు, వంకాయ పచ్చడే, ఇంకో పచ్చడి లేదు, ఇంకో వేపుడు లేదు. ఆయనకి ఇష్టం. పైగా 30 వేపుడు వేసేయడం పట్టుకొచ్చి ఎవడు తింటాడు? ఇదే ఆసక్తి అంటే నాకు అర్థమైనప్పుడు ఏకాదశి స్కంధం చదివి మనం పొరపాటు చేసాం. అట్టికే వేపుని మనం ప్రేమించాలి కానీ ఆసక్తి చూపించుకోవాలి. వేశారు, ఇష్టంగా తిను, నాకు ఇది ఇష్టం, నాకు ఇది ఉంటే ఇంకేం అక్కల, ఇదంతా ఓవర్ యాక్షన్ వద్దు. ఆ మాట చెప్పక. ఏవైనా అంతే, నగలు ఉన్నాయి పెట్టుకోవాలి, లేకపోతే దాని గురించిన గొడవ వద్దు. అందరికీ ఉన్నాయి, నాకు లేవు. అందరికీ కడుపు నొప్పి కూడా ఉందమ్మా, నీకు లేదు. తెలుగులో సామెత, ఈ ఇంటి ఆవిడ ఈ వీధి ఆవిడ పట్టెడు పెట్టుకుంటే ఆ వీధి ఆవిడ ఉరిట్టుకుందిటే. ఈ వీధావిడ పట్టెడ పెట్టుకుందరు, మెడకి ఆభరణంగా పట్టెడా అంటారు, పెట్టుకుందరు. ఆవిడ నేను ఏదో పెట్టుకోవాలంటే ఉరెట్టుకుంటారు, ఇంకేం పెట్టుకోలేక. ఏమిటా పోలిక? ఆ విధావిడ పెట్టుకుంటే నువ్వు పెట్టుకోవాలా? ఇతను గోపికలు ఆ భావనతో ఉండడం వల్ల వాళ్ళు అలాగే సమీపించారు. జన్మాంతరమైనటువంటి విశేషం అండి, అంతకంటే ఏం చేయలేరు వాళ్ళు. ఆ జన్మ అటువంటిది అయినప్పుడు ఇంకో వాంఛ రాదండి. దానికి ఉపనిషత్తులో చక్కని కథ ఉంటుంది. ఒక ఋషి సంధ్యావందనం చేస్తున్నట్ట. ఆయన చేతిలో ఒక ఎలకపిల్ల వచ్చింది. సంధ్యావందనం చేస్తే సాధారణంగా చేపపిల్ల వస్తుంది. ఇందుకు ఎలకపిల్ల వచ్చింది. ఆయన గ్రహస్థితి అలా ఉంది. ఆవిడ ఎలకపిల్ల వస్తే ఆయన చూసి జాలేసింది. పాపం కోపం వస్తుంది సాధారణంగా, రాలేదు, జాలేసింది. చూసి ఏమిటో ఎలకపిల్ల వచ్చింది అని ఆయనకు ఒక చిత్రమైన ఆలోచన వచ్చింది. కాస్త తపస్సులు, అప్పటికి యోగసిద్ధులు ఉన్నాయి ఆయన దగ్గర, అవి ఏవో ప్రదర్శించాలి, ఇది గొడవ. అందుకే నీకు చూసుకుని, ఫోన్లే నాకు పెళ్ళి లేదు, ఏమీ లేదు, పిల్లలు అసలే లేరు, ఈ ఎలకపిల్లని పెంచుకుందాం అని. ఎలకపిల్లని ఎలా పెంచుకుంటామని తన తపశ్శక్తి అంతా ఉపయోగించి ఈ ఎలక వెంటనే ఓ చిన్న పిల్లగా మారాలి, 3 ఏళ్ళ అమ్మాయిగా అనుకున్నాడు. ఎందుకంటే మరి పాలు ఇవ్వడం కష్టం కదా, అందుకని 3 years పెట్టేది గేట్, గొడవలు అక్కడ పాలు ఇవ్వక్కర్లేదు. వెంటనే ఆ ఋషి సంకల్పం వల్ల ఆ అమ్మాయి 3 ఏళ్ళ అమ్మాయిగా మారిపోయింది. దానికి ఏదో ఎలకశ్రీ అని పేరెట్టి, పేరుకే ఉంది ఏదో పెట్టి ఆ పిల్లని ఇంటికి తీసుకెళ్ళారు. అక్కడ ఋష్యాశ్రమంలో కూడా మిగిలిన వాళ్ళు ఎవరో ఉన్నవాళ్ళు చూసి అవి పిల్ల బాగుందని చక్కగా పెంచారు. ఆ అమ్మాయి అలాగా నెమ్మదిగా 14-15 ఏళ్ళు పెరిగింది. ఈ ఋషిగారు చూసి, నేను ఎలాగైనా అమ్మాయి చేయగలిగాను, ఎంత గొప్ప విషయం, భలే పనిచేసింది సిద్ధి అనుకున్నాడు. తర్వాత అమ్మాయి యుక్త వయస్సుకు వచ్చాక, అమ్మాయి నీకు పెళ్లి చేయాలి కదా, చేస్తే నాకు బాధ్యత అయిపోతుంది, అందుకని నీకెవరు వరుడు కావాలో చెప్పు, నిన్ను ఎలకని నేను మనిషిని చేశాను, నువ్వు తలుచుకుంటే నువ్వు కోరుకుంటే ఎవరినైనా తీసుకురాగలను నేను అంటే. ఆ అమ్మాయి ఉంది, నాన్నగారు అదేమిటి, మీరే చెప్పారు కదా ఎలకని మనిషిని చేశారు నన్ను, నా బాగోగులు మీకు తెలియవా, నాకు ఎవరు తేవాలో నేను చెప్పాలా, మీ ఇష్టం అండి, మీరు ఎవరినంటే వారిని చేసుకుంటా. ఆయన సంతోషించారు. ఇంక పిల్లలు అలా అంటే తల్లిదండ్రులకు పరమానందంగా ఉంటుంది ఈ రోజుల్లో. అందుకని ఆయన వెంటనే, మా అమ్మాయి నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది కదా అని పైకి చూశాడు. అంతే, సూర్యుడు కనపడ్డాడు. వెంటనే సూర్యుని తీసుకురామంటావా, అమిత తేజోవంతుడు అన్నాడు. వెంటనే ఆ అమ్మాయి అయింది, సూర్యుడు చాలా గొప్పవాడే నాన్నగారు, కానీ ఓ మబ్బడ్డ వచ్చిందనుకోండి, సూర్యుడు కనపడ్డావు, సూర్యుడి కంటే మబ్బే గొప్పది కదా, సూర్యుడిని ఆపేయగలుగుతుంది. దీని ఆలోచన అలా ఉంది. సూర్యుడిని ఆపేయగలుగుతుంది మేఘం, మబ్బు, సూర్యుడి కంటే మబ్బే గొప్పది కదా అంటే ఆయన ఆశ్చర్యపోయి, సరే పోన్లే, మబ్బు అంటున్నావు కదా, మబ్బు అంటే నీకు ఇష్టమా, మేఘం అంటే, మేఘాలన్నిటికీ అధిపతి ఇంద్రుడు, పోనీ మేఘనాథుడైన వాడు ఇంద్రుడు, ఆయన దమ్మంటావా అన్నట్ట. ఆ మబ్బుదేముందండి, మబ్బు గాలేస్తే మబ్బులు చెదిరిపోతాయి కదా, గాలే బలమైంది కదా మబ్బులకి మేఘాల కంటే. దాని ఆలోచన విచిత్రంగా ఉంది. మేఘాల కంటే గాలి బలమైంది కదండి, గాలి వీస్తే మేఘాలు చెదిరిపోతున్నాయి కదా, ఓహో అలాగా, అయితే వాయుదేవుడు బలవంతుడు కదా, పోనీ వాయుదేవుడిని తెమ్మంటావా అన్నట్ట. వాయుదేవుంది నాన్నగారు, గట్టిగా పర్వతం అడ్డొచ్చిందంటే వాయువు ఆగిపోతుందండి, వాయువు కంటే పర్వతం గొప్పది కదా అంటే. పోనీ హిమవత్ పర్వతం ఖాళీగా ఉంది, వాడిని విసుగొచ్చింది, దీనికి సంబంధాలు చూడలేక అప్పుడే.
అందుకని చివరికి అన్నాడు, పోనీ పర్వతం గొప్పదంటున్నావు కదా, పర్వతం చాలా గొప్పది కదా, హిమవత్ పర్వతం ఖాళీగా ఉంది, పోనీ హిమవత్ పర్వతానికి ఇచ్చి నిన్ను పెళ్లి చేయాలంటే పర్వతం గొప్పతనం ఏముందండి, ఒక 100 ఎలకలు కలిస్తే పర్వతానికి సైతం 100 కన్నాలు చేస్తున్నాయి కదా అన్నట్టు. వెంటనే ఈయనకి జ్ఞానోదయమై దీని ఎలక బుద్ధి పోలేదురా ఎంత చేసినా సరే అని చెప్పి వెంటనే దాన్ని ఎలక కింద మార్చి తీసుకెళ్ళి కన్నంలో వదిలేశాడు. అంతే మాంగళ్యందునానేన మమ జీవన హేతునా కంటే భద్రామయ్యలకేత్వం జీవ శరదాం శతం అనడాయన సంత వదిలిపోయింది అన్నాడు. ఇదే జన్మాంతర సంస్కారం అంటే. ఆ బుద్ధి మారదు, అది మనం ఎంత ప్రయత్నించినా ఒకటి అంతే, దాని ఎలక బుద్ధి. లేకపోతే దానికి సూర్యుడు కంటే, వాయుదేవుడు కంటే, ఇంద్రుడు కంటే, పర్వతం కంటే ఎలక గొప్పదనిపించిన దాని జాతకమేది. ఆ ఎలక జన్మలో ఉండేది పొందవలసినవి కొన్ని ఉన్నాయి. ఈ ఋషి ఏం చేశాడు, యోగసిద్ధుల కారణంగా ఆ జన్మ తప్పిద్దామని చూశాడు. అది తప్పిస్తే కుదరదు, విధి విలాసం అది మళ్ళీ ఎలకైపోవలసిందే. ఈయనకి శని ఎప్పుడు వదిలిపోయిందంటే దాని ఎలక్కనలో బారేసాక వదిలిపోయింది. అందుకే ఏ భావంతో మనం ఉంటామో ఆ భావమే వచ్చే జన్మకు కూడా కారణమైపోతుంది. అందుకే అభావ స్థితి, భావాతీత ధ్యానం అంటారు, దాన్ని అభ్యాసించేయాలి. ఏ భావము లేకుండా ముందు ఒక నామం మీద మనం ఏకాగ్రంగా మనస్సును పెడితే తర్వాత ఆ నామాన్ని కూడా తీసేయచ్చు. దాన్ని నిర్వికల్ప ధ్యానం అంటారు, భావాతీత ధ్యానం అంటారు. అనేక రకాల ధ్యానాలు చేశామనుకోండి, కాసేపు అది కాసేపు ఇదిను, అవన్నీ మనస్సులో పేరుకుంటే మళ్ళీ ఎక్కువ తక్కువలు పోలికలు కూడా వచ్చేస్తాయి. శివుడు గొప్పవాడా, రాముడు గొప్పవాడా, ఇంతకాలం చేసినా ఏమీ మంచి జరగలేదంటే నమశివాయ వల్ల ఉపయోగం లేకపోతే నమో నారాయణ వల్ల కూడా ఉపయోగం ఏముండదు. దీనివల్ల ఉంటే దానివల్ల అంచేది గోపికలు ఆభావంతో సేవించిన కంసుడు భయంతో సేవించాడు నిరంతరం. తిరుగుచు కుడుచుచు లేచుచు అరుగుచు కూర్చొనుచు లేచుచు అనవరతంబున్ హరి దలచి జగమా హరిమయముగచు కంసుడు ఆరని అలుకన్. తింటున్నా సరే, కూర్చున్నా సరే, లేస్తున్నా సరే, ఏ పని చేస్తున్నా సరే కృష్ణుడు చంపేస్తాడేమో అనే భావనతో కంసుడు ఉండడం వల్ల అతనికి 9 ఏళ్ల వయస్సులో ఉన్న కృష్ణుడు ఆయన సంహరించి మోక్షం ఇచ్చాడు కంసుడికి. ఎందుకంటే ఆయన కోరుకొని చేసింది నిరంతర ధ్యానం, కృష్ణ ధ్యానం. శత్రుభావంతోనైనా భగవంతుడిని ధ్యానిస్తే చాలు, ఏం పర్వాలేదు. తిట్టినా పర్వాలా, కొట్టినా పర్వాలా, ప్రేమించినా పర్వాలా, ఏం చేసినా ఆయన్నే. అంచేత భగవంతుడికి పవిత్రం అపవిత్రం అనేవి ఉండవు. ధర్మము అధర్మము, కోరిక అకామం, క్రోధం అక్రోధం ఉండవు. నీ మనస్సు ఆయన మీద ఉంటే చాలు, నువ్వు ఏం చేసినా మంచిది. రామదాసే ఉదాహరణ. వచ్చి ఎన్నకొంశ తిలక అని మర్యాదగా చాలాసేపు పాడాడు. ఒళ్ళు మండిపోయింది దెబ్బలు కొడుతుంటే. అందుకని హారాలు లెక్కంతా మొత్తం చిట్టా చెప్పాడు, ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలు చెప్పాడు మొత్తం. లక్ష్మణునకు జయిస్తి పత్సాల పతకము, ఆ పతకమునకు బట్టి 10,000 వరాగాలు. సీతమ్మకు జయిస్తి చింతాకు పతకము, ఆ పతకమునకు బట్టి 10,000 వరాగాలు. ఎవడబ్బా సొమ్మని కులుకూచు తిరిగేవు అని ఒళ్ళు మండి అన్నాడు. మొత్తం చేయించిన లెక్కంతా చిట్ట ఖర్చులు రసీదులు సహా పెట్టేసి అక్కడ మీ ఆవిడికి చేయించా, మీ తమ్ముడికి చేయించా, నాకేం బాకీయా, మీరు నాకు కొడుక కోళ్ళ, నేను ఎందుకు చేయించాలి అని స్పష్టంగా మీ మామ జనక మహారాజు చేయించానా అన్నాడు. మీ నాన్న దశరథుడు చేయించాడా, మీ మామ జనక మహారాజు చేయించాడా, నేను ఇక్కడ ఏదో భద్రాచలం తహసీల్దార్గా ఉంటే నా చేత మొత్తం అన్నీ కొట్టేశారు మీరు. ఇవన్నీ చేయించేసుకుని నేనేమో జైల్లో వాళ్ళు దెబ్బలు కొడుతుంటే కాపాడడానికి రావే అని డిమాండ్ చేశాడమ్మా రామదాసు. అంతటి భక్తులం కావాలి మనం, అంతటి భక్తులం. ఎవడబ్బ సొమ్మని కులుకుచి తిరిగేవు అన్నవాడు వెంటనే పాపం అయ్యో ఏమనుకుంటాడో అని ఈ అబ్బా తిట్టి తీనని ఆయాసపడబోకు, ఈ దెబ్బల కొర్వలేక అబ్బా తిట్టి తీనయ్య రామచంద్ర. తిట్టానని అనుకోకయ్యా, దెబ్బలు కొడుతుంటే ఏం చేయమంటావే, మరి దెబ్బలు తగలకుండా ఉంటే మీరు ప్రహ్లాదుడికి తగలలేదు, నాకు తగులుతున్నా ఏం చేయమంటామని. ప్రహ్లాదుడు ఎందుకు ఏడవలేదు, వాడికి తగలలేదు, నాకు తగులుతూనే మరి వాసిపోతుంటే ఏం చేయమంటావు. దేవుడు నడలేడని అనుమానం కూడా అవుతుంది. దెబ్బలు మాత్రం ఉన్నాయి. దెబ్బకు చూడండి రాముడు చేసిన పని, ఈయన దర్శనానికి తగినంత జ్ఞానం ఈయన పొందలేదు, మొహమాటం లేదు నాకు చెప్పడానికి. ఎందుకంటే తహసీల్దారుగా ఉన్నవాడు ప్రజల సొమ్ముని అధిపతి రాజు ఆజ్ఞ ప్రకారం వినియోగం చేయాలి, కానీ నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు దేవాలయాలకు ఖర్చు పెట్టకూడదు. చట్టం చట్టమే. అందులో ఆయన నమ్మింది రామచంద్రమూర్తిని. రామచంద్రుడు రాజు, పరిపాలకుడు. పరిపాలకుడు ఎప్పుడు పరిపాలనా ధర్మాన్ని పాటించాలి.
అందుకని ఒక పరిపాలకుడుగా ఆలోచించాడు. తానీషా ఆలోచించినట్టే. తప్పే ఉంది, నేనైనా సరే ప్రజల దగ్గర వసూలు చేసిన పన్నును నా రాజ్యంలో, కోసల రాజ్యంలో నాకు ఇవ్వాలి, కానీ వసూలు చేసిన అధికారి వాడి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టి నేను వినాయక నవరాత్రులకు వేసేసానంటే అలాగా నీ సొమ్ము వేసుకో, గవర్నమెంట్ సొమ్మేలా వేస్తావు. ఇది తప్పండి, ఇది నేరం, అది ఆయన చేసింది నేరం. కానీ ఆయన పాపం ఏం తినలేదు, భార్య పిల్లలకి పట్ల దేవుడికే పెట్టాడు. అందుకే దేవుడిని అడిగాడు బాకీ ఉన్నవాడిని. ఆయన ధర్మాన్ని రాముడు గ్రహించాడు, కానీ చేసింది తప్పు. అందుకని ఏం చేశాడు, శిక్ష దెబ్బలు పడుతూనే ఉన్నాయి. తానీషాక పట్టుకెళ్ళి నాణాలన్నీ ఇచ్చేసి వాడిని వదిలేయమని చెప్పాడు. అంటే బాకీ తీర్చేశాడు. కానీ ఈయన కనపడలేదు. తానీషాకైనా కనపడ్డాడు ముస్లిం మహాప్రభువు, కానీ ఈయన కనపడలేదండి. అది భగవంతుడి యొక్క లక్షణం. అందులో తోకమే పక్క, తేడా ఉండదు. తానీషా అధర్మం చేయలేదు. ఇక్కడ తానీషాను తిట్టడానికి వీళ్ళు తానీషా దుర్మార్గుడు కాదు. తానీషా బదుల్లో రామచంద్రమూర్తిని అలాగే చేస్తాడు. ఒక ప్రభుత్వ అధికారి ప్రజల దగ్గర వసూలు చేసిన సొమ్ముని ప్రభుత్వ ఖజానాకి జమ చేయాలి, కానీ తన ఇష్టం వచ్చిన వ్యవహారాల్లో ఖర్చు పెట్టకూడదు. ఇవాళ రామదాసు దేవాలయం కోసం ఖర్చు పెట్టాడు, ఇంకొక ఆయన మా ఆవిడికి చేయించానంటాడు, వాడికి ఇష్టం అంటాడు. అదే కుదురుతుంది, అది చేసిన తప్పు. అందుకే అంతవరకు కనపడలేదు, దెబ్బలు కూడా పడేలా చేశాడు. అయినా ఆయనకు కనపడలేదు. తానీషాకు కనపడి కళ్ళలో కనిపించాడు, అది కూడా ఇళ్ళలో కనపడే పుణ్యం వాడు చేసుకోవాలా. ఆ నాణ్యాలు ఇచ్చిపోయి ఇప్పటికీ భద్రాచలంలో ఆ నాణ్యాలు ఉన్నాయి. రామోజీ లక్ష్మోజీని ముద్రించి ఉన్నాయి. ఎంత ప్రత్యక్షమైన నిదర్శనం. ఎందుకు కనపడలేదు కూడా చేసింది పొరపాటు. ఆ తర్వాత అర్థమైంది రామదాస్ గది. ధర్మం ప్రకారం ఎవరితో ఇంకా కుష్టుడో ఇంకెవరో అయితే విషయం, రాముడు పక్క ధర్మం తప్పుడు ఆయన.